మరియు అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు మరియు ముఖ్యంగా మా పద్మశాలి ఆడబిడ్డలందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ చేయడం జరిగింది. స్వల్ప మెజారిటీతోని ఓడిపోయినా కానీ ఎలాంటి పార్టీలు మారకుండా ఒకే పార్టీని నమ్ముకొని బీజేపీ అప్పుడు కూడా బీజేపీలో పోటీ చేసి ఇప్పుడు కూడా పిల్లగాడు మంచోడు సర్వే చేస్తే బిల్లకృష్ణ చాలా మంచోడు అని తేలితే మళ్ళీ నన్ను నమ్మి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఓటు వేసి ఒక్కసారి భారీ మెజార్టీతో గెలిపించి అందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నాను. మరియు ముఖ్యంగా ఎలాంటి పార్టీలు మారకుండా నేను నిస్వార్థ సేవ చేస్తానని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గతంలో ఎందరికో రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి గతంలో ఓడిపోయిన అభ్యర్థిని ఒక్కసారైనా అవకాశం ఇచ్చి మీ సేవలో భాగస్వాములను కావాలని పదే కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున పాదాభివందనలు చేస్తూ జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. 11వ తారీఖు రోజు మీ ఓటు హక్కు మీరు చైతన్యంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాని తర్వాత మరి కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం వచ్చిందా అమ్మా? ఎవరు వచ్చిందన్నారు పక్క 2500 వచ్చిందా? కనీసం అదేనా వచ్చిందా? ఎవరు అన్నారు మంచిగా తులం బంగారం ఇస్తే బాగుంటుండే. బంగారం ధర ఎంత పెరిగినామా ఇప్పుడు? 2 లక్షలు అయింది. ఎవరు ఊంచలే అంత పెరుగుతుందని. ఆ డబ్బులు మీకు ఇచ్చే ఎవరు తీసుకున్నారో వాళ్ళు కొనుక్కున్నట్టున్నారు, వాళ్ళకు లాభమైంది. ఈ కుటుంబ పార్టీలు వాళ్ళ కుటుంబం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉంటారు. ఇక్కడ ఏమొచ్చినా డబ్బులు వాళ్ళకు పోతాయి. వాళ్ళ అవసరాల తర్వాతే రాష్ట్రాలకి మనీ పైసలు వస్తాయి. అందుకే వాటిని కుటుంబ పార్టీలు అంటారు. మరి 2 సంవత్సరాల క్రితం తులం బంగారం అన్నారు, 2500 రూపాయలు అన్నారు. పెన్షన్ 4000 చేసిందామా? ఉన్న పైసలు తీసుకోకపోతే చాలు. ఈడం కాదు, ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది, తీసుకునే ప్రభుత్వం. కుటుంబ పార్టీలు ఈడం తక్కువ, తినేది ఎక్కువ ఉంటుంది. బీజేపీ పార్టీలో మరి బిల్లా కృష్ణ హరి లాంటి ఉద్యమకారులు ఉంటారు, నిజాయితీవంతమైన పార్టీలు కార్యకర్తలు ఉంటారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడే కార్యకర్తలు బీజేపీలు ఉంటారు. వేరే పార్టీలో, కుటుంబ పార్టీలో వేరే ఉంటారు. మా దగ్గర ఉద్యమం చేస్తే వేరే పార్టీలో మద్యం మరి స్కామ్ల వల్ల జైలుకి వెళ్ళే పార్టీలు ఉంటాయి. ఆలోచన చేయాలి. కుటుంబ పార్టీలు అవినీతి పరంగా ఉంటాయి, కానీ కేవలం బీజేపీ మాత్రమే ప్రజల గురించి, మనందరి గురించి ఆలోచిస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటారు మన కోసం, మన దేశం కోసం. ఆదివారంలో కూడా రెస్ట్ లేదు. ఆదివారం మరి నెలకోసారి మన్ కీ బాత్ అని మాట్లాడతారు. పేదలు, మహిళలు, యువకులు, రైతులే కాదు చిన్న పిల్లల గురించి కూడా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తారు. 10వ తరగతి పిల్లలకు 10th ఎగ్జామ్లు వస్తే టెన్షన్ అవుతుందని చెప్పి ఎగ్జామ్ పే చర్చ లాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తుంటారు. మరి నరేంద్ర మోడీ గారు సామాన్యుడు కాదు, ఒక యుగ పురుషుడు. ఖచ్చితంగా ఒక కారణ జన్ముడని మనం భావించాలి. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళ కుటుంబాల కోసం పనిచేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారికి కుటుంబం ఉందా అమ్మా? మీరందరూ నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకోసమే పనిచేస్తున్నానే. ఈరోజు మీరు కమల్ యహాపే కిలేగా అంటే కమల్ లోటస్ కమలానికి మీరు కమలం పువ్వుకి గుర్తుకి మీరు ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు మోడీ గారు మీకోసం పనిచేస్తాం. ఈరోజు కమలంపూర్ మున్సిపాలిటీలో, వేములవాడ మున్సిపాలిటీలో మరి గెలిస్తేనే మరి నిధులు, మన కేంద్రం నుంచి వచ్చే నిధులు మంచిగా అవి అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కేంద్రం నుంచి మోడీ గారు ఎన్ని పైసలు పంపినా అవి ఎటో పోతాయి. ఈ తులబంగారం లాగా మా మెత్తనే ఉంటాయి, ఏదో అక్కడక్కడ ఇస్తుంటారు.